ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి కేంద్ర కార్మిక సంఘాలు. మొత్తం 10 కేంద్ర కార్మిక సంఘాలు వాటి అనుబంధ సంఘాలు ఈ బంద్ లో పాల్గొనబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపబోతున్నాయి. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది కేంద్రం అంటూ ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. బ్యాంకులు, పోస్టల్, బొగ్గు గనుల్లో కార్యకలాపాలు బంద్ కానున్నాయి. రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బంద్లో మొత్తం 25 కోట్ల మంది కార్మికులు పాల్గొనబోతున్నట్లుగా అంచనా ఉంది. అసలు ఈ భారత్ బంద్ దేనికి అనే అంశం ఒకసారి చూస్తే, గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ వార్షిక కార్మిక సదస్సును నిర్వహించడం లేదని, కార్మిక ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందని, సమిష్టి నిర్ణయాలను బలహీనపరిచేందుకు, యూనియన్ల కార్యకలాపాలను నిర్వీర్యం చేయడానికి, వ్యాపారం చేయడంలో సౌలభ్యం పేరుతో యజమానులకు అనుకూలంగా ఉండడానికి కార్మికులు 4 కార్మిక కోడ్లను విధించడానికి ప్రయత్నిస్తుందంటూ యూనియన్ల ఫోరం తన ప్రకటనలో తెలియజేస్తుంది. ప్రభుత్వం దేశ సంక్షేమాన్ని పక్కన పెట్టి విదేశీ, భారతీయ కార్పొరేటర్ల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని, దాని విధానాలను తీవ్రంగా అనుసరిస్తున్నటువంటి తీరు చూస్తే ఇది స్పష్టంగా కనిపిస్తోందంటూ కూడా ఫోరం పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజాసేవల ప్రైవేటీకరణ, అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టీకరణ, కార్మికులను సాధారణీకరణ చేసే విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఈ పోరాటానికి దిగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధు మనతో జాయిన్ అవుతున్నారు. బంద్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మధు, బంద్ ఎలా జరుగుతుంది? ముఖ్యంగా ఏ రంగాలు ఈ బంద్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? ఏ రంగాల మీద ఉండే అవకాశం ఉంది? మరి మొత్తం 25 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారు అంటున్నారు. కార్మికులు ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ, అంటే కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలకు సంబంధించి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై ఈ రోజు బంద్కు పిలుపునిచ్చారు. మొత్తం కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. ఇది కార్మికులకు వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి నిర్ణయాలు. దాంతో పాటు ఆ విధానాల వల్ల కోట్ల మంది కార్మికులకు నష్టం చేకూరే అవకాశం ఉంది అనేటువంటి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. దీంట్లో 10 కేంద్ర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పిలుపునిచ్చాయి. మొత్తం 25 కోట్ల మంది కార్మికులు దాదాపు భారతదేశం అంతా కూడా దీంట్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఒక బిఎంఎస్, భారత్ మజ్దూర్ సంఘం మాత్రం ఈ సమ్మెలో పాల్గొనట్లేదు. వాళ్ళు మాత్రం సమ్మెకు దూరంగా ఉంటున్నామంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ సంఘం మాత్రం మిగతా అన్ని సంఘాలైతే ప్రస్తుతం బంద్లో పాల్గొంటున్నాయి. ఐఎన్టీయూసీ కానీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, ఏఐటియుసి, టియుసిసి, ఎస్సీడబ్ల్యూ, ఏఐసిసిటియు, లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్, యూటీయూసీ, ఇలా కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమయ్యాయి. కార్మికుల కోసం సంఘటన కోసం డిమాండ్స్ చేస్తా ఉన్నారు. మొత్తం 17 డిమాండ్లు చేస్తా ఉన్నారు. దాంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్లలో ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగ నియామకాలు, వేతనాల పెంపు పట్ల నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ నిరుద్యోగ, కార్మిక భద్రత పైన ఒక కార్యాచరణ కోసం డిమాండ్ చేస్తా ఉన్నాయి. అత్యంత కీలకంగా భావిస్తున్నటువంటి దాంట్లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అఫిలియేటెడ్ అయినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మెల్లిమెల్లిగా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి విధానాన్ని నిరసిస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పాటు వర్కింగ్ హవర్స్ ను పెంచుతున్నటువంటి విధానం, దీనివల్ల పనిభారం పడుతుంది, కుటుంబానికి దూరం అవ్వడము, ఆరోగ్యం సహకరించకపోవడము, ఇదంతా కూడా ఇది పెద్ద ఎత్తున భారం పడేటువంటి అవకాశం ఉంది. కార్మికులను అణిచివేసేటువంటి కార్యక్రమం కింద ఫ్యూచర్ లో కార్పొరేట్ సంస్థలు నిర్ణయాలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి వీళ్ళంతా బంద్కు పిలుపునిస్తా ఉన్నారు. ఒకటే కాదు, అసలు ఏ రంగాలపైన దీనిపైన ప్రభావం పడే అవకాశం ఉందనేటువంటి బ్యాంకింగ్, తర్వాత ఫైనాన్షియల్, పోస్టల్, బొగ్గు గనులు కానీ, పరిశ్రమలు, తర్వాత ఇవన్నీ కూడా ప్రభావం పడేటువంటి దాంట్లో కోట్ల మంది కార్మికులు ఈ రంగాలలో పనిచేస్తా ఉన్నారు. ఒక బొగ్గుకు సంబంధించిన తవ్వకాలకు సంబంధించి చూస్తే సింగరేణి కానీ ఇలాంటి సంస్థలు ఉన్నటువంటి బొగ్గు గనుల్లో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పుడు అదాని కానీ, ఆ తర్వాత అంబానీ కానీ వీళ్ళు డైరెక్ట్ గా బొగ్గు గనులకు సంబంధించినటువంటి టెండర్లు దక్కించుకోవడము, ఆ గనుల లీజులు దక్కించుకోవడంతో వారు చెప్పినటువంటి విధంగా పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది కార్మికుల పైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది అనేటువంటి పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. తర్వాత బ్యాంకింగ్ రంగాలకు సంబంధించినటువంటి విషయంలో చెకింగ్ ప్రాసెస్ కానీ, ఆన్లైన్ ప్రాసెసింగ్ కానీ ఇదంతా కూడా ఆన్లైన్ వ్యవస్థ, ఇప్పటికే ఆన్లైన్ వ్యవస్థ వెల్లుడుకుపోయింది కాబట్టి దానివల్ల మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనేటువంటిది. ఇక తర్వాత ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ లాంటి సంస్థలు కానీ, తర్వాత ట్యాక్సీ కానీ, రైల్వే ఇలాంటి వాటిలో కూడా ప్రైవేటీకరణకు అవకాశం ఇస్తుండడం పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తుంది కార్మికులకు అనేటువంటి డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. ఒక బిఎంఎస్, భారతీయ మజ్దూర్ సంఘం ఒక
యొక్క సంఘం ఈ బంద్కు దూరంగా ఉంటుంది. మిగతా సంఘాలన్నీ కూడా వాళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. సో ఈ రోజు భారతదేశంలో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రవాణా, తర్వాత ఇతరత్ర ఎక్స్పోర్ట్, తర్వాత ఇంకా అనేక సంబంధించినటువంటి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాస్త రవాణా కూడా రవాణా పైన ఆధారపడినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. పోస్టల్ రంగం కూడా ఖచ్చితంగా ఈ విషయంలో పాల్గొంటుంది కాబట్టి, బంద్లో పాల్గొంటుంది కాబట్టి పోస్టల్ రంగం, రైల్వే, అలాగే ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కూడా కొంత ప్రభావం కనపడే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 10 కేంద్ర కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి. 25 కోట్ల మంది కార్మికులు ఈ బంద్లో పాల్గొంటున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యంగా కేంద్రం యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ, కేంద్రం విధానాలను తప్పుపడుతూ కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకు, మన దేశంలో అయినా సరే లేదంటే ఇతర దేశాల నుంచి పెట్టుబడి పెడుతున్నటువంటి కార్పొరేట్ సంస్థలకు మంచి చేయడానికి ప్రయత్నిస్తుంది తప్ప కేంద్రం కార్మిక సంఘాలకు ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదని, కార్మిక సంఘాలను బలహీనపరిచే ప్రయత్నం కేంద్రం చేస్తుందని, దీనికి వ్యతిరేకంగా బంద్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కొన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా ఈ అంశానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు జరుగుతున్నటువంటి బంద్కి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి. కవిత కల్వకుంట్ల ఒక ట్వీట్ చేశారు, మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. కార్మికులు పోరాడి సాధించుకునే 8 గంటల పని విధానం రద్దు చేయాలనే కుట్రలను తిప్పికొడదాం. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా తెచ్చిన కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ కార్మిక సంఘాలు ఈరోజు అంటే బుధవారం రోజు పిలుపునిచ్చినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక కార్మిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. కార్మికుల హక్కులను కాలరాసే కొత్త కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామంటూ కవిత డిమాండ్ చేస్తూ ఒక పోస్ట్ చేశారు ఎక్స్ వేదికగా. ఈ అంశానికి సంబంధించి ఈరోజు కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చిన అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాలు కార్మిక సంఘాలు నష్టపరుస్తున్నాయని, కార్పొరేట్ సంస్థలకు బెనిఫిట్ చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ చేస్తున్నటువంటి ఆరోపణ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఈ బంద్ సక్సెస్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని ఆర్టీవీతో షేర్ చేసుకోండి.